ఇది జోలాపురం గ్రామంలో ఈ వీధులలో సువార్త తెలియపరుస్తున్నాం. ఏ వార్త మీరు ప్రకటించడానికి ఈ ఖాళీలోకి వచ్చారయ్యా అని చాలామంది చాలా రకాలుగా ఈ వార్తను అనుకుంటుంటారు. ఏదో వారు మతాన్ని గొప్ప చేసుకోవడానికి వాళ్ళు పడుతున్న ఆ పాటలను చూస్తే మాకే నవ్వు వస్తుందని కొంతమంది అనుకుంటుంటారు. కొంతమంది వారి పనిపాటలు లేక ఎవరో ఎక్కడో వారికి డబ్బు వస్తున్నది కాబట్టి ఆ డబ్బు వలన వీళ్ళు లేచిని గ్రామాల మీద వీధులలో ఊరుల్లో పడి తిరుగులాడుతూ మాకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారని చాలామంది అనుకుంటుంటారు. కాదయ్యా, మేము వచ్చినది ఎందుకు వచ్చామంటే ఆయన వార్త ఈ భూమి మీద ఉన్న వారందరికీ అవసరము. ఆయన వార్తలు వింటే మనము బ్రతుకుతాము. మనం ఉదయకాలమున లేస్తేనే మనము ఎన్నో వార్తలు వింటున్నాము. అక్కడ ఇది జరిగిందంట, ఇక్కడ అది జరిగిందంట, ఎన్నో వార్తలు వింటున్నాము. కానీ ఆ వార్తల వలన మనకి ఏది ప్రయోజనమేం లేదు. కానీ దేవుని వార్త వింటే, దేవుని మాటలు వింటే మనము బ్రతుకుతామయ్యా. మన జీవితాలు పాతపడిన జీవితాలు, మురికి పట్టిన జీవితాలను కూడా మనసులను మార్చి చక్కగా బ్రతికించేదే దేవుని వాక్యం. మంచి జీవితంలో ఒకసారి ఆలోచన చేసినట్టయితే మన అవయవాలే మార్పు చెందుతున్నాయి. మొట్టమొదటిగా బాల్య వయసు ఉంటుంది. నీ బాల్య వయసు వెళ్ళిపోయేదలకల్లా యవ్వన కాలం వస్తున్నది. యవ్వన కాలంలో నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతాము. యవ్వన కాలంలో బాల్య వయసులో తల్లి సాటిన కుమారుడుగా, తల్లి ఒడిలో పండుకొనివాడుగా, బాల్య వయసులో తల్లి సాటి తండ్రి సాటి పిల్లలుగా మనం పెరుగుతాము. అలాగనే యవ్వన కాలం వస్తున్నది. యవ్వన కాలం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు కూడా దూరం బ్రతికి ఆ యవ్వన కాలాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్నాము. యవ్వన కాలం కూడా అలాగనే ఉంటుందా? ఉండదు. యవ్వన కాలం కూడా అలాగనే ఉండదు. ఏమొస్తుందంటే నడిప్రాయం వస్తుంది. నడిప్రాయము వచ్చినప్పుడు కొద్దిగా మనసులు సూపును కొన్న కుటుంబం మీద సూపు పొందుతాం. ఎందుకంటే మన జీవితాలు మనకు కొంచెం ఒక గమ్యం అనేది ఒక ఆలోచనలోనే మనకు మతికి చేస్తుంది. నడిప్రాయంలోకి వచ్చి తలకల నడిప్రాయంకు వచ్చినప్పుడు భార్య, పిల్లలు, కుటుంబములని అన్నింటినీ పరిశోధించి తెలుసుకొని కొంచెం ఆలోచనలో ఉంటాం. అప్పుడు కూడా దేవుడు లేదు. బాల్య వయసులో దేవుడు లేదు. యవ్వన కాలంలో ఇష్టానుసారంగా దేవుడు అనేది మాట లేకుండా తల్లిదండ్రులకే గౌరవించని పరిస్థితులలో యవ్వన కాలం పాడు చేసుకుంటూ యవ్వన కాలముడగా దేవుడు లేదు. నడిపాయముకు వచ్చినప్పుడన్నా అప్పుడన్నా నా జీవితం మారింది కదా, నా యవ్వన కాలం అయిపోయింది, నడిపాయములకు వచ్చాను కదా, కాబట్టి నేను కూడా మార్పు చెంది నడిపాయములో ఇప్పుడు దగ్గరికి పడాను, వయసు నాకు దగ్గరికి అవుతున్నది కదా అనే ఆలోచన లేని పరిస్థితుల్లో అప్పుడు కూడా దేవుడు లేదు. అందరూ అదే. ఈ కాలము, ఈ వయసు, ఈ యవ్వన కాలము ఇలాగనే ఉండదు. కానీ మనిషి మాత్రము మార్పు చెందుతుంటాడు. మనం చూసుకున్న ఈ సౌందర్యమైన ముఖము రోజు రోజుకి మార్పు చెందుతుంటుంది. అవునండి. నడిపాయములకు వచ్చేతలకల నీ శరీరము నీకే మార్పు చెందుతున్నది. నువ్వు దగ్గరికి పడుతున్నావు, నీ శరీరము దగ్గరికి పడుతున్నది, నువ్వు మార్పు చెందుతున్నావని మన శరీరమే మనకు శుభవార్త చెప్తున్నది. కానీ దేవుని వార్త తెలియపరిచేది మన శరీరమైన చెబుతున్నా మన శరీరానికి లోబడక మనం ఆలోచనని ఎలా చేస్తున్నామంటే ఈ జీవితకాలం వరకే ఈ లోకంలో రంగుల ప్రపంచాన్ని చూచి మురిచిపోయి వీటిలో ఏదో అనుభవించాలనే ఆశతోనే బ్రతుకుతున్నాము. కానీ ఈ శరీరము మనకు మార్పు చెందుతున్నది కదా, మన జీవితాలు మార్పు చెందకుండా ఉండవి ఎందుకని మనం ఆలోచన చేయలేదు. బాల్య దేశము తెలియకుండానే వెళ్ళిపోతున్నది. యవ్వన కాలము తెలియకుండానే నీవు వెళ్ళిపోతున్నది. నడిప్రాయానికి వచ్చిన అప్పుడు కూడా దేవుడు అన్నకి లేదు. నడిపాయం వరకు అలాగనే ఉంటావా, వృద్ధాపాయానికి వస్తావు. వృద్ధాపాయానికి వచ్చినప్పుడు ఎవరు నిన్ను పట్టించుకొని పరిస్థితుల్లో బ్రతుకుల్లో ఉన్న కూడా దేవుడు అనే మాట లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నామయ్యా. వృద్ధుడుగా మారిపోయిన మన జీవితాలు మనము మారిపోయి మనం ఎనికి సంగతులను ఆలోచన చేసుకుంటాడు. నేను ప్రాయములో ఇలాగ బ్రతికాను, ప్రాయములో అలాగ ఉంటిని, ప్రాయమును గురించి ఆలోచన చేసుకుంటాడు. కానీ తన జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటాడు. కానీ
దేవుడు అని ఆలోచన వృద్ధాపాయనకు వచ్చినా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా మనకు ఏం పెట్టారంటే ఒక పింఛని ఆధారం పెట్టాడు. కాబట్టి ఇంకా దేవుని మర్చిపోయారు వృద్ధులు. దేవుని ఎలా మర్చిపోతున్నారంటే మనకు ఒక ఆధారం ఉన్నది ఎక్కడుంటో ప్రభుత్వం ద్వారా. కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నారు. ఎందుకంటే వృద్ధాపాయానికి వచ్చిన దేవుడు అనేది లెక్కలేకు పరిస్థితుల్లో బ్రతుకుతున్నామయ్యా. ఇలాంటి వారికి మార్పు అనేది ఎక్కడికి వస్తున్నది? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చెబుతున్నాడు, మార్పు చెందండి అయ్యా, మీ బ్రతుకులను మార్చుకోండి, కాలము సంపూర్ణమైనది అంటున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్మని అని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ మారు మనసు పొందుతున్నాం? మన శరీరము మార్పు చెందినా మన బ్రతుకులు మారడం లేదు. మన జీవితంలో మనము కోల్పోయినా మన శరీరము రోజు రోజుకి మన శరీరం మన ఇంటికెళ్ళే మన శరీరము మనకు చెప్పుతున్న మనం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నామంటే దేవుడు అనేది లెక్కలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నామయ్యా. అలాంటి వారి గురించి చెప్పడానికినే ఈ లోకములో ఉన్న వారందరినీ దేవుని సన్నిధానానికి చేర్చడానికినే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడయ్యా. ఆయన వచ్చిన మాటలు వినక పెడిచెవును పెట్టి ఈ చీకటి బ్రతుకులనే బ్రతుకుతున్నాము. ఈ చీకటి బ్రతుకులు ఎంతవరకు? ఈ చీకటి బ్రతుకులు ఎంతవరకు అంటే ఆ జీవిత కాలం మటుకే. అందుకే అది చెప్తాడు, ఈ జీవిత కాలం మటుకే క్రీస్తునందు ఉన్నవారు నిరీక్షించిన వారైన వేళ మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటున్నాడు. మనము కూడా కాస్తో కీస్తో దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. నోవాబు కాలంలో ఒకసారి ఆలోచన చేసినట్టయితే అప్పుడు దేవుని నమ్ముకున్న పిల్లలు ఉన్నారు, నెపుణులు ఉన్నారంటే బలార్థులు కూడా ఉన్నారు. బలాత్కారాలని వాళ్ళ పేర్లు పడబడుతున్నది. అంటే అప్పుడు కాలంలో బలాత్కారములు చేసి అమ్మాయిలను తీసుకుపోయి వివాహము చేసుకొని ఇష్టానుసారంగా ఆనాడు బ్రతుకుతున్న వాళ్ళు. నోవాబు కాలములో ఒక్కడే నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుడైన మాటలు చెబుతుంటే అందరు పెడిచెవున పెట్టారు. ఎందుకయ్యా ఇంత బలాత్కారమైన జీవితాలు జీవిస్తున్నారు, దేవుని ఉగ్రత రాబోతున్నదని ఆనాడు నోవాబు గారు ఎంతో గొంతెత్తి 120 సంవత్సరములు బోధ చేసినా అలా ఉన్నామంటే వాళ్ళు బలాలను చూసుకున్నారు. నెపిలు అంటే ఎవరు అనుకుంటున్నారు? బలాత్కారులని బైబిల్లో రాయబడినది. వాళ్ళు ఎవరు? దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి వారి వివాహం చేసుకుంటే అంటున్నాడు. అక్కడనే ఎవరున్నారంటే నెపులు ఉన్నారు. నెపులు అంటే ఎవరు? బలాత్కారాన్ని దేవుని వాక్యంలో రాయబడినది. వాళ్ళు ఎవరంటే నా బలమే నేనే, ఈ రాజ్యానికి నేనే గొప్పవాడను, దీనికే నేను శాసనమే అనుకున్నవాడు ఆ నెపములని గురించి రాయబడినది. కానీ ఒకరోజు చెప్తున్నాడు, మీ బలము మీకు కడవరకు ఉన్నదయ్యా, మీ జీవితాలు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెబుతుంటే కూడా ఆనాడు ఇష్టానుసారంగా బ్రతుకుతూ వివాహాలు చేసుకునడం, పెళ్ళిళ్ళు చేసుకునడము, తినడము, తాగడము తన బ్రతుకులో ముగించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే జలప్రలయంలో కొట్టుకుపోయారని రాయబడినది. దేవుని ఉగ్రతకు కొట్టుకుపోయారు. ఈ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. అగ్ని ఆరదు, పురుగు సావదు, ఇగములు మండే గుండము ఒకటి ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చెప్పుతుంటే ఎవరైనా వింటున్నారా? ఎవరు చూశారయ్యా? అక్కడ ఉన్నది ఎవరు చూశారు? ఈ జీవితంలో ఇక్కడనే మేము మా బ్రతుకులను మేమే చూసుకోవాలని పరిస్థితుల్లో ఉన్నాము కదా, అక్కడ ఎవరు చూశారని ఈరోజు అనుకుంటున్నారయ్యా. కాదయ్యా, మన బ్రతుకులను ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ జీవితకాల కొరకే బ్రతుకుతున్నావా? కాదు. ఒకరోజు నోవాబు కాలములో వారి బ్రతుకులు చెడిపోయిన బ్రతుకులను అలాగనే దేవుడు చూస్తూ ఊకుండలేదు. వాళ్ళని మాత్రం ఏం చేసినాడు? జలప్రలయములో ముంచేశాడు. ఇప్పుడు కూడా సమీపంగా రంగుల ప్రపంచంలో ఉన్నాము మనము. ఎలాంటి అప్పుడు కన్నా ఇంకా పరమ దుర్మార్గం ఉన్న లోకంలో ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా యేసును రక్షకుడుగా అంగీకరించండి. ఆయన చెప్పుతున్న మాటలు వినండి. ఆ మాటలు వింటే మనం బ్రతుకుతామయ్యా. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి ఆయన మాటలో ఆయన తోవలో నడచండి. ఒకరి ఎడలో ఒకరు ఆలోచన లేకుండా మీ జీవితాలను కొనసాగించకాకండి. దేవుని యందు కలిగి జీవించండి. ఎందుకంటే మన జీవితం కొద్దిపాటిదే. 60-70 ఏళ్ళ జీవిత కాలాన్ని ముగించుకున్న తర్వాత మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతున్నది?
ఒకసారి ఆలోచన చేసుకుంటే నీ శరీరము మట్టి నుండి తీయబడేది కాబట్టి ఇది మట్టికి చేరుతున్నది. దీనిలో ఉన్న శక్తివంతమైన ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ దేవుడు పెట్టిన దీపము, దేవుడు పెట్టిన ఆవిరి కూడా అంటారు కొంతమంది అది జీవాత్మ అని దేవుని వాక్యం బైబిల్ చెప్తున్నది. కానీ ఈ జీవాత్మను నువ్వు తప్పించుకోవాలంటే, ఈ శరీరములో నీ ఆత్మను తప్పించుకోవాలంటే ఈ శరీరములో ఉన్నప్పుడే దేవుని యందు కలిగి నడుచుకోవాలి. అదే దేవుడు నిన్ను కోరుకుంటున్నది. కాబట్టి ఈ నిష్ప్రయోజన శరీరం గురించే నువ్వు ఆలోచన చేసుకొని మట్టిలో కలిసిపోతావా, లేకపోతే ఈ మట్టి శరీరం గురించి ఆలోచన చేసి ఆత్మను నువ్వు పాతాళానికి పంపించుకుంటావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీపై గాయపడిన హస్తముతో ప్రభువుని యేసుక్రీస్తు చేయి చాపి పిలుస్తున్నాడు. అందరిని పిలుస్తున్నాడయ్యా. ఈ లోకములో ఉన్న వారందరిని పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా అంటున్నాడు. ఈ భూమి మీదగా మతము, కులము, ఎవరికో వర్గానికి సంబంధించిన వాడు కాదు దేవుడు. భూమి మీద ఉన్న వారందరినీ సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని తెలియపడుతున్నాడు. కాబట్టి ఆ యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ చెప్తున్నది. కాబట్టి దేవుడు ఈ ఉదయ కాలమున మన జోలాపుర గ్రామంలో, మన కాలంలో అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. వినిన వారు, విశ్వసించిన వారు రక్షింపబడతారు, వినని వారు శిక్షలో పాల్గొంటారని దేవుని వాక్యం తెలియపడుతున్నది. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని దేవుని వాక్యం సమితంగా మనకు తెలియపడుతున్నది. కాబట్టి దేవుని యందు కలిగి ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని దేవుని వాక్యం తెలియపడుతున్నది. కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించండి. అప్పుడు మీరును, మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. చిన్న ప్రార్థన చేసుకుందాం.